బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ పడాల. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల. గైస్ మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ పడాల డిజర్వ్డా కాదా? మరి బిగ్ బాస్ టీం ఫేర్గానే డిసిషన్ తీసుకుందా? అది అన్ఫేర్ జరిగిందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం ద్వారా రీచ్ ఎక్కువ ఉంటుంది, చాలామందికి వెళ్తుంది. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మనం క్లీన్గా షార్ట్గా మాట్లాడుకుందాం. సంజన గారు 5th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యారు. ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యాడు. ఇది ఫేరా అన్ఫేరా? చాలామంది అన్ఫేర్ జరిగింది అనుకుంటున్నారు. లేదు గాయస్, ఇది ఫేర్. నిజంగానే ఇది ఫేర్. ఈసారి సీజన్లో ఏ కంటెస్టెంట్ విషయంలో కూడా అన్ఫేర్ చేయలేదు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఎందుకు అంటే గత సీజన్లో అన్ఫేర్ చేయడం వల్ల చాలామంది బిగ్ బాస్ రానీకి సెలబ్రిటీస్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా నెగిటివిటీ వచ్చేస్తుంది బిగ్ బాస్ పైన. అందుకే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, ఇకపైన అన్ఫేర్ చేయరు. ఈ సీజన్లో కూడా చేయలేదు. ఏదైతే విన్నర్ అయ్యాడో కళ్యాణ్ పడాలా, అది కూడా ఫేర్గానే, ప్రతిదీ ఫేర్గానే తీసుకున్నారు, ప్రతి ఎలిమినేషన్ కూడా. అయితే ఎందుకు ఇమాన్యుయల్ 4th పొజిషన్లో వచ్చాడు? డిమాన్ ఎలా 3 పొజిషన్లో ఉంటాడు అనుకుంటా అన్నారు కావచ్చు. కానీ ఏదైతే 1 వీక్ ఉందో, ఈ లాస్ట్ 1 వీక్ ఆఫ్టర్ రీతు ఎలిమినేషన్, డిమాన్ గేమ్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ స్క్రీన్ టైం, ముఖ్యంగా స్క్రీన్ టైం చాలా ఇచ్చారు డిమాన్కి బిగ్ బాస్ టీం వాళ్ళు. చాలామంది ఉండడం వల్ల స్క్రీన్ టైం అప్పుడు డిమాన్కి ఇవ్వలేదా, లేదంటే డిమాన్ అంత యాక్టివ్గా పర్ఫామ్ చేయలేదా రీతు ఉన్నప్పుడు కానీ, ఎక్కువ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు కానీ తెలీదు. కానీ ఆఫ్టర్ రీతు ఎలిమినేషన్ డిమాన్ స్క్రీన్ టైం పెరిగింది. ఆ పెరిగిన దాంట్లో తన యాక్టివ్నెస్, తన కామెడీ, తన ఎంటర్టైన్మెంట్, తన టాస్క్లో తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. నాకే అనిపించింది, ఏం ఆడుతున్నాడు, ఎన్ని రోజులు ఎక్కడ పెట్టారా బాబు, ఇంత టాలెంట్ పెట్టుకొని. చాలా అంటే చాలా ముచ్చటేశాడు, నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా ముచ్చటేశాడు. ఈ 1 వీక్ వల్లనే ఈ ఓట్స్ పెరిగాయి. ఈ 1 వీక్ వరకు కూడా ఇమాన్యుయలే 3rd పొజిషన్. జస్ట్ 3-4 డేస్ గేమ్ డిమాన్ను 3rd పొజిషన్లో ఉంచింది. ఒక్క ఎపిసోడ్ చాలు విన్ అవ్వనీకే అని అంటారు కదా, దానికి ఈ సీజన్లో ఎవరైనా ఉన్నారు అంటే 3rd పొజిషన్లో వచ్చిన డిమానే. నిజంగా మాట్లాడుకుంటే మనం ఈ సీజన్లో ఏ ఒక్క ఎపిసోడ్ కూడా వారు 1 సైడ్ చేసేసారా ఈ కంటెస్టెంట్ అనడానికి లేదు. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈక్వల్గా నచ్చింది, ఎక్సెప్ట్ తనుజ. ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళకు తనుజ అంటే ఎందుకు ఇష్టమో తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో తనుజకి స్క్రీన్ టైం చాలా అంటే చాలా ఇచ్చారు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నా తనుజ క్లోజప్ వేస్తుండే ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు. ఇంకా ఇది ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడినా, ఇది అన్నెసరీ టాపిక్ అనుకో ఇప్పుడు ప్రజెంట్. కానీ డిమాండ్ విషయంలో జరిగింది ఫేరే. ఇంకోటి, సూట్ కేస్ ఇమాన్యుయల్కు ఫోర్త్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు ఆఫర్ చేయలేదు. ఆఫ్టర్ ఇమాన్యుయల్ ఎలిమినేషన్ డిమాన్, తనుజ, కళ్యాణ్ ఉన్నప్పుడు ఆఫర్ చేశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ 5 lakhs, తర్వాత 7.5 lakhs, తర్వాత 10 lakhs. 10 lakhs ఉన్నప్పుడు డిమాన్ ఎక్కడ తీసుకుంటాడో అని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా టెన్షన్ పడ్డారు. నేను కూడా టెన్షన్ పడ్డా, ఎందుకు నైనా తీసుకుంటానో రాహు ఇంకెక్కువ వస్తుందని. కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిసిషన్ తీసుకున్నాడు డిమాన్ అక్కడ. లేదు సార్ ఐ విల్ స్టే అన్నాడు నాగార్జున సార్తో. అది అన్న నెక్స్ట్ మినిట్టే 15 lakh అనౌన్స్ చేశారు. 15 lakh అనౌన్స్ చేయగానే డిమాన్ ఎస్ అన్నాడు. కళ్యాణ్, తనుజ రిజెక్ట్ చేశారు. కానీ డిమాన్ తన లైఫ్లో ఏదైనా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడంటే మాత్రం అది ఈరోజు తీసుకున్నాడు. ఎక్సలెంట్ డిసిషన్. 15 lakhs తీసుకొని వెళ్ళాడు. తను గెలవాడు,
తనకు తెలుసో తెలీదో తెలీదు కానీ తను తీసుకున్న డిసిషన్ మాత్రం ఎక్సలెంట్ డిసిషన్. తన ఫ్యామిలీ గురించి మనకు తెలుసు. తన ఫ్యామిలీ ఎన్ని కష్టాల్లో ఉందో. వాళ్ళ ఫాదర్‌ని కూడా ఈరోజు మనం షోలో చూసాం. తనకు ఆ 15 లాక్స్ అవసరం. ఎందుకంటే తను ఇప్పటి వరకు వేరే ఇన్‌కమ్ మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి తన ఫస్ట్ స్టెప్ మొదలైందే ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో కాబట్టి తనకు ఆ 15 లాక్స్ చాలా హెల్ప్ అవుతాయి. అందరూ కూడా అనుకున్నదదే. కళ్యాణ్ విన్ అయితే ఇందులో డీమాన్ కూడా కామనర్ కాబట్టి తనకు కూడా ఎంతో కొంత వెళ్తే బాగుంటుందనుకున్నారు. యెస్ గైస్, అది 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు ఏం ప్లాన్ చేయకుండానే జరిగిపోయింది. వాళ్ళు ప్లాన్ చేయలేదు. ఇక్కడ ఇమాన్యుయల్ కూడా పూరే కదా అన్న, ఇమాన్యుయల్‌కి కూడా ఆ సూట్‌కేస్ ఇచ్చుంటే బాగుండదనుకుంటారు. కానీ ఇమాన్యుయల్ అంతో ఇంతో జబర్దస్త్‌లో వర్క్ చేశాడు. వేరే షోస్ చేస్తున్నాడు. కానీ డీమాన్ పవన్ అలా కాదు కదా! వాళ్ళ డ్యాడీ ఎలా ఉన్నాడో తెలుసు కదా! తనకిది కెరియర్ పరంగా కానీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. హీ డిజర్వ్ దట్ 15 లాక్స్ అనిపించింది నాకు. 20 లాక్స్ అయినా పర్లేకుండే అనిపించింది. సీజన్ 4లో సోహెల్ ఎలా తీసుకెళ్ళాడో తెలుసు కదా! ఆల్మోస్ట్ 30 లాక్స్ ఏమో తీసుకెళ్ళాడు. ఇక్కడ డీమాన్ 20 లాక్స్ అయినా ఏం కాకుండే. ఇక్కడ డీమాన్ అయితే 15 లాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఏం పెట్టాడంటే 20 లాక్స్ సూట్ కేస్ నాగార్జున సార్ లోపలికి తీసుకెళ్ళి ఇద్దరికి ఆఫర్ చేశారు ఎవరు తీసుకుంటాడని. ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్ అడిగిన తర్వాత కళ్యాణ్ రిజెక్ట్ చేశాడు, తనుజ రిజెక్ట్ చేసింది. ఇద్దరిని రిజెక్ట్ చేసిన తర్వాత నాగ్ సార్ స్టేజ్ పైకి తీసుకొచ్చాడు. స్టేజ్ పైకి తీసుకొచ్చి కళ్యాణ్ని విన్నర్గా అనౌన్స్ చేశాడు. కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఎందుకో గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ ఇచ్చే టైంలో ఏదైనా సెలబ్రిటీని ఇంకా ఎవరైనా సెలబ్రిటీని ప్లాన్ చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ స్టేజ్ పైన ముగ్గురు నిలబడడం అంత బాగా అనిపించలేదు. నాకు సీజన్ 4లో ఎక్సలెంట్ అనిపించింది. చిరంజీవి సార్ రావడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇప్పుడు ఎందుకో ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. చాలా టీఆర్పీ వచ్చినా కానీ ప్రైజ్ మనీ పెంచలేరు. హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది ఈ సీజన్ అని ప్రకటించారు కానీ ప్రైజ్ మనీ పెంచలేదు. సెలబ్రిటీని కూడా తీసుకురాలేదు. ఎందుకు మరీ గ్రాండ్గా చేసినట్టు అనిపించలేదు ఫినాలే నాకు పర్సనల్గా. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి మీకు ఒకటి చెప్పాలి. ఫస్ట్ నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయిన సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను ప్రతి సీజన్ చూసుకుంటూ వచ్చాను. నాకు బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటేనే చాలా ఇష్టం. హౌస్లో 15 మందిని వేసి ఒక 100 డేస్ ఉంచి వాళ్ళ మైండ్ సెట్తో కొత్త పీపుల్స్ మధ్య వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళందరినీ వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది బయటకు వస్తుంది. ఆ వ్యక్తిత్వాన్ని ఎవరు మంచిగా ప్రజెంట్ చేసుకుంటే వాళ్ళే విన్ అవుతారు. ఈ కాన్సెప్ట్ అంటే నాకు చాలా ఇష్టము. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు నేను ఎవరి గేమ్‌నైతే చూసి ఇష్టపడ్డానో, ఈ కంటెస్టెంట్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నానో, అది ఆల్మోస్ట్ సీజన్ 8 వరకు అదే జరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో, సీజన్ 8 వరకు ఈ కంటెస్టెంట్ బాగా ఆడుతున్నారా, ఈయన గెలుస్తాడు అనిపించిన కంటెస్టెంటే గెలిచాడు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లోనే నా లెక్క తప్పింది. అంటే కళ్యాణ్ ఇష్టం లేదా అన్న అంటారేమో. కళ్యాణ్ ఇష్టం లేడా అని కాదు, నాకు వేరే కంటెస్టెంట్ ఇష్టం ఉండే. అతని గేమ్ కానీ, అతని బిహేవియర్, యాటిట్యూడ్, అతని వ్యక్తిత్వం నాకు మంచిగా అనిపించింది. డీమాన్ పవన్ది తను రీతితో ట్రాక్ నడపడం వల్ల ఏందో తెలియదు కానీ తన స్క్రీన్ టైం ఎక్కువ పడలేదు. తను విన్ కాలేకపోయాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ థర్డ్ పొజిషన్. కానీ హీఈస్ ద విన్నింగ్ మెటీరియల్ అనిపించింది. అంటే కళ్యాణ్ కాదా అని మీరు అనుకుంటారు. కళ్యాణ్ కూడా, కానీ నాకు ఎక్కడో కళ్యాణ్ కన్నా బెటర్ అనిపించాడు కొన్ని ఆస్పెక్ట్స్లో. ఇంకా మీరు బూతులు పెట్టారా ఇంత కింద కామెంట్స్లో, కళ్యాణ్ విన్ అయినాక కళ్యాణ్ నచ్చలేడంటావు నీకేం తెలుసు అది ఇదని బూతులు పెట్టకండి. ఎవరు విన్ అయినా మనకి ఏమీ రాదు. జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చూసి ఆనందించాలి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీకు కళ్యాణ్ నచ్చితే మంచిదే, తనుజ నచ్చినా మంచిదే.
కానీ బూతులు మాట్లాడుకుందాం. నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీకు అనిపించింది కామెంట్ రూపంలో పెట్టండి. తప్పు లేదు. నేను కూడా ఏమనుకోను. కానీ బూతులు అనవసరం. వాళ్ళని ఏమంటారు? వాళ్ళ కోసం మీరు నన్ను తిట్టడం, నేను మిమ్మల్ని తిట్టడం మన టైం వేస్ట్. కానీ ఏమంటే నీకేం రాదు, నాకేం రాదు తిట్టుకోవడం వల్ల. అవసరం లేదు. చూసాము, ఎంటర్టైన్ అయ్యాం. మన ఒపీనియన్ షేర్ చేసుకుందాం అంతే. బూతులు పెట్టరనుకుంటున్నాను. ఇక కళ్యాణ్ డిజర్వ్డా కాదా అన్నది మాత్రం మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇక్కడ కళ్యాణ్ డిసిషన్ విన్ కావడం ఫేరా అన్ఫేరా అంటే అబ్సల్యూట్లీ ఫేరే. ఇది అన్ఫేర్ అనే ముచ్చటం లేదు. కళ్యాణ్కి బాగా అంటే బాగా సపోర్ట్ వచ్చింది. కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఆ పిఆర్ టీం అంటారా ఏదో కానీ వాళ్ళు బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు. ఏ కంటెస్టెంట్స్ కూడా సపోర్ట్ చేయలేదు, ఆ విధంగా సపోర్ట్ చేశారు. కళ్యాణ్కి మాత్రం బయట నుంచి వెరీ స్ట్రాంగ్గా కాలేజీలు వదలలేరు, ఏది వదలలేరు. అంత స్ట్రాంగ్గా పబ్లిసిటీ చేసుకున్నారు. అది చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది. కళ్యాణ్ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఈరోజు స్టేజ్ మీద అదే మాట అన్నారు. కళ్యాణ్కి చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ ధన్యవాదాలని. ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. కళ్యాణ్కి విపరీతమైన సపోర్టింగ్ వచ్చింది. పిఆర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసింది కళ్యాణ్ పిఆర్ మాత్రం. ఎవ్వరు పిఆర్ కూడా వర్క్ చేయలేదు, ఆ లెవెల్లో వర్క్ చేసింది. కళ్యాణ్ కూడా బాగా ఆడాడు. ఎక్సెప్ట్ లాస్ట్ 10 days హీ ప్లేడ్ వెరీ వెల్ ఇన్ ద హోల్ సీజన్. కానీ నాకు ఈ సీజన్ మొత్తం చెప్తున్నాను నేను, నాకు ఈ సీజన్ మొత్తం ఎక్కడ కూడా నాకు ఎక్సలెంట్ సీజన్ అనిపించలేదు, గుడ్ సీజన్ అనిపించలేదు, తోపు సీజన్ అనిపించలేదు. ఏదో నార్మల్గా అలా వెళ్ళిపోయింది. నామినేషన్లు కూడా హీట్గా జరగలేదు, హాట్గా జరగలేదు. ఏదైనా కంటెస్టెంట్స్ విషయంలో కూడా నాకు ఎందుకు ఫైర్ కనిపించలేదు ఈ సీజన్లో. నాకు అంతంత మాత్రమే అనిపించింది ఈ సీజన్. రాబోయే సీజన్ అన్నా ఎక్సలెంట్గా ఉండాలి. కంటెస్టెంట్స్ మీదే డిపెండ్ అయింది. మంచి మంచి కంటెస్టెంట్లు తేవాలని కోరుకుందాం. ఇది మన సీజన్ 9 లాస్ట్ వీడియో. నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్ద పెద్ద రివ్యూవర్స్ అందరూ ఒకటే కంటెస్టెంట్కి సపోర్ట్ చేసి డబ్బులకు అమ్ముడుపోతున్నారు. నాకు యూట్యూబర్ కావాలని చాలా కోరిక. నేను ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది, నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయినా నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అయినా ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పే మాట్లాడతాను. ఈరోజు ఎపిసోడ్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎవరికి ఈ ఎపిసోడ్ హెల్ప్ అవుతుంది, ఇది చెప్తాను నేను. నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ వల్లనే ఇప్పుడు పెద్ద పెద్ద రివ్యూవర్స్ అయ్యారు చాలామంది. నాకు కూడా మీ సపోర్ట్ కావాలి. నేను మంచి యూట్యూబర్ని అవ్వాలని నా కోరిక. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకోటి, ఇక్కడ తనుజాకి ఏమన్నా అన్యాయం జరిగిందా అన్న ఏం అమౌంట్ కూడా రాకుండా పోయింది సెకండ్ ప్లేస్లో వచ్చినా అంటే. రాదు, సెకండ్ పొజిషన్ అంతే, ఎప్పుడైనా అంతే. అది ఎప్పుడైనా అంతే. ప్రతి సీజన్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఏమి రాదు, నిల్. ఆడియన్స్ వేసారుగా ఓటు, వాళ్ళకి ప్రౌడ్ మూమెంట్ ఉందంటే ఏముంటుంది, ఏముండదు. 15 days అయిందంటే వాళ్ళని కూడా మర్చిపోతాం మనం. సెకండ్ ఎవరు వచ్చారన్నది కూడా మర్చిపోతాం. విన్నర్ ఎవరయ్యారు అన్నదే గుర్తుంటుంది. అది కూడా సీజన్ను బట్టి, కంటెస్టెంట్ను బట్టే గుర్తుంటుంది బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది. ఇప్పుడు సీజన్ 1 నుంచి 9 వరకు చూసుకుంటే చెప్పండి, మీకు టక్ చెప్పండి ఎవరు విన్ అయ్యారు. చెప్పలేరు. మా అంటే 4-5 సీజన్స్ కంటెస్టెంట్స్ విన్నర్సే గుర్తుంటారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి ఏమీ ఉండదు. థర్డ్ పొజిషన్లో డబ్బులు తీసుకొని పోయిన వాళ్ళే లక్కీ పర్సన్, విన్నర్ అయిన వాళ్ళే లక్కీ పర్సన్. ఇందులో మధ్యలో ఉన్నోరు గోవింద అన్నట్టే, వాళ్ళకి ఏమీ రాదు. ఇక్కడ తనుజకి అన్యాయం జరిగిందంటే ఏం జరగలేదు. తనుజ సీరియల్ చేసుకుంటూ బాగానే సంపాదించుకుంది, ఫర్దర్గా కూడా సంపాదించుకుంటుంది. ఇక్కడ కళ్యాణ్ గెలవడం
తన ఫ్యామిలీకి చాలా ముఖ్యం. ఇక్కడ ధీమానికి కూడా పైసలు రావడం చాలా ముఖ్యం. వాళ్ళకి వీక్లీ రెమ్యునరేషన్ కూడా అంతే ఎక్కువేమి ఇవ్వలేరు. అదే తనుజకి చాలా వస్తుంది వీక్లీ రెమ్యునరేషన్ కూడా. తనకి ఎక్కువే ఉంటుంది, అందరికన్నా ఎక్కువ ఉంటుంది హౌస్లో వీక్లీ రెమ్యునరేషన్. కామనర్స్ కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళు డిజర్వ్ అమౌంట్కైనా సరే దేనికైనా సరే. కంపేర్ టు తనుజ, తనకి ఎలాంటి అన్యాయం జరగలేదు. ఇది గైస్ మన వీడియో. ఇక సీజన్ 9లో కలుద్దాం. నాకు మంచి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. బాయ్.